చిన్న వయసులోనే ఆకర్షణను ప్రేమగా భావించింది. కులం, మతం, ప్రాంతం కాదనుకొని మనసుకు నచ్చిన వాడినే మనువాడింది. 5 ఏళ్లు తిరిగేసరికి అసలు విషయం బోధపడింది. ఒకసారి చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేయకూడదన్న ప్రాథమిక సూత్రం మరచి మళ్ళీ అదే పని చేసింది. మరి ఈసారి ఏం జరిగింది? తనతో పాటు తన బిడ్డ భవిష్యత్తును బలి తీసుకోవడానికి ఆ యువతి చేసిన అతిపెద్ద తప్పేంటి? వనపర్తి జిల్లా అమరచింతకు చెందిన చంద్రకళ స్వస్థలం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు. చాలా కాలం క్రితం ఆమె తల్లిదండ్రులు ఉపాధి వెతుక్కుంటూ అమరచింత వచ్చి స్థిరపడ్డారు. యుక్త వయసులో ఆకర్షణే ప్రేమగా భావించి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న యూపీకి చెందిన జైసింగ్ ను చంద్రకళ ప్రేమ వివాహం చేసుకుంది. 5 ఏళ్లు బాగానే ఉన్న ఈ జంట మనస్పర్ధలతో విడిపోయారు. ఈ 5 ఏళ్లలో 2 పిల్లలు పుట్టి చనిపోగా మూడోసారి పుట్టిన రేవంత్ను తీసుకొని ఆమె బయటకు వచ్చేసింది. సొంతంగా టైలరింగ్ పనులు చేసుకుంటూ కుమారుడిని పోషిస్తోంది. హైదరాబాదు చేరుకున్న చంద్రకళ నార్సింగ్లో కుమారుడితో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. ఈ నేపథ్యంలో 3 ఏళ్ల క్రితం ఇంటి పక్కనే ఉన్న క్యాబ్ డ్రైవర్ శివరాజ్తో పరిచయం కాస్త సహజీవనానికి దారితీసింది. అప్పటికే పెళ్లై 2 పిల్లలు ఉన్న శివరాజ్ చంద్రకళతో సహజీవనం చేస్తున్నాడు. అయితే చంద్రకళ టైలరింగ్ చేసి సంపాదించిన డబ్బుల్ని శివరాజ్కు ఇస్తుండేది. దీంతో అతను పనికి వెళ్లకుండా జులాయిగా తిరుగుతూ ఉండేవాడు. కొన్నాళ్లకు శివరాజ్ వ్యవహార శైలి నచ్చక చంద్రకళ అతనికి దూరంగా ఉండటానికి ప్రయత్నించగా తల్లి, కుమారుడు ఇద్దరినీ చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్లో శివరాజ్పై ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఆ తర్వాత మళ్లీ ఆమెకు దగ్గరై మంచిగా ఉంటానని, తనను పిల్లాడిని బాగా చూసుకుంటానని నమ్మించాడు. దీంతో మళ్లీ సహజీవనం చేయాలని నిర్ణయించుకొని సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జేపీ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఈ క్రమంలో చంద్రకళ కుమారుడు రేవంత్ కోసం అతని స్నేహితుడు వచ్చి పిలిచినా ఇంట్లో నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో అతను గుమ్మం వద్దకు వెళ్లి చూడగా చంద్రకళ, రేవంత్, శివరాజ్ రక్తపు మడుగులో పడి ఉన్నారు. వెంటనే భయంతో బయటికి వచ్చి స్థానికులను పిలవడంతో వారు వచ్చి చూసేసరికి చంద్రకళ, రేవంత్ తీవ్ర గాయాలతో చనిపోయి ఉన్నారు. ప్రాణాపాయంతో ఉన్న శివరాజ్ ను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మా చెల్లెల్ని టార్చర్ పెట్టి వాడు గొంతు కోసిండు, కావాలనే చెప్పిండు సార్, వార్నింగ్ ఇచ్చిండు. మీ చెల్లిది మీ చెల్లి కొడుకుది గొంతు కోస్తా, మీరు ఏం చేయలేరు నన్ను అని చెప్పిండు సార్. వాడు ఆడ రెంటుకున్న కాడ వాళ్ళు ఇద్దరు కలిసి రెంటుకుండేవాళ్ళు. అట్లా ఆమెని టార్గెట్ చేసి ఇచ్చేసిండు సార్. ఆమెకి గతంలో భర్తతోనే డైవర్స్ అయిపోయింది. డైవర్స్ అయిన వాళ్ళని చూసి ఇలా చేసిండు సార్. వాడు అతను పెళ్ళైంది సార్, భార్య ఉంది, 2 పిల్లలు సార్. మాకు కూడా ఫోన్లు చేసి టార్చర్ పెట్టిండు, ఎక్కడుంది ఎక్కడ లేదు ఏడ ఉంది అని చెప్పమన్నాడు. కానీ మాకు తెలియదు సార్, అది ఏడ ఉందో తెలియదు. వాడు ఏడో కిడ్నాప్ చేసి అలా చేసిండు సార్. వాడు నెల వరకు కిడ్నాప్ చేసి కావాలనే ఇప్పుడు ఈ గొంతు కోసినాకనే మాకు పోలీసుల ద్వారా తెలిసింది సార్. అంతకు మించి మాకు ఏం తెలియదు సార్. గొడవలు గిట్లా ఏం జరగలేదు సార్, బాగానే ఉన్నారు, బాగానే చేసిండు. కానీ ఎందుకు గొడవలు పడిండో ఫోన్లు చేసే నుంచి ఎవరెవరితోనో మాట్లాడుతుంది, ఎవరెవరితోనో లేదని టార్గెట్ చేసి ఇచ్చేసిండు సార్. మొత్తం ఆమెతో ఉన్న డబ్బు గిబ్బు మొత్తం తీసుకున్నారు, తాగిండ్రు, తిన్నారు, బాగానే చేసిండ్రు. మొత్తం అయిపోయిన సంతకి గొంతు కోసేది అవసరం ఏముండే? ఆమె బతుకుతుండే కదా, వదిలించుకున్నా కూడా గొంతు కోసేంత అవసరం ఏముండే? నువ్వు చేసుకునేవాడవు కాదు, ఏం లేదు, నువ్వేం పెళ్లి చేసుకునేవాడవు గొంతు కోయనికే? చంద్రకళపై అనుమానంతోనే ఆమెను కుమారుడిని కత్తితో గొంతు కోసి దారుణంగా శివరాజ్ హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం తన గొంతు కూడా కోసుకున్నాడని తెలిపారు. ఇతను ఎవరైతే ఉన్నాడో శివ అని, ఈ లేడీతోని ఆల్రెడీ ఒక 3 years నుంచి సహజీవనం చేస్తున్నట్టు తెలిసింది. తల్లి, కొడుకు ప్లస్ ఇతను శివ ముగ్గురు కలిసి ఉంటున్నారు. రీసెంట్ గా మన ఏరియా జేపీ కాలనీకి ఒక 4 days బ్యాక్ వచ్చినట్టు తెలిసింది వీళ్ళు.
వీళ్ళిద్దరు కలిసి వచ్చి రెంట్కి అడ్వాన్స్ కూడా వీళ్ళే ఇవ్వడం జరిగింది. రీసెంట్గా వీళ్ళు నార్సింగ్ పిఎస్ లిమిట్స్లో ఉండేవాళ్ళు. అక్కడ కూడా వాళ్ళు వేధిస్తున్నాడు అని చెప్పేసి ఇతని మీద శివ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు బాగానే 3 years నుంచి కలిసే ఉన్నారు. ఈ మధ్య కొడుతున్నాడు, మా బాబుని కొడుతున్నాడు, వేధిస్తున్నాడు, నాకు చంపుతాను, బెదిరిస్తున్నాను అని చెప్పేసి నార్సింగ్ పిఎస్లో కంప్లైంట్ ఇస్తే నవంబర్లో కూడా వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అక్కడ నిన్న వీళ్ళిద్దరు ఉన్నప్పుడు మిడ్ నైట్ వచ్చినట్టు సీసీ ఫుటేజ్ ద్వారా తెలిసింది. 12 తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరి మధ్యలో ఏం ఆర్గ్యుమెంట్ జరిగిందో తెలియదు. ఆ ఇంట్లో ఉన్న చాకుతోని ఆ తల్లి కొడుకులు ఇద్దరిని గొంతు కోసి వాళ్ళని అక్కడనే స్పాట్లో చంపేసింది. తర్వాత ఇతను ఆత్మహత్య ప్రయత్నం అతన్ని గొంతు కోసుకొని రక్తం అడుగులో ఉంటే ఇమీడియట్లీ కొనుగోపెడుతూ ఉన్నప్పుడు మనం హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రేమించి ఒకసారి మోసపోయిన ఆ యువతి రెండోసారి మళ్లీ అదే తప్పు చేసింది. పెళ్లై పిల్లలున్న వ్యక్తితో సహజీవనం చేసి ఆమె జీవితంతో పాటు కుమారుడిని బలి తీసుకుంది.